డాన్ జస్టో 10 ఏళ్ల వయసులో ఆ ఊర్లో కొన్ని కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కొంతమంది అక్కడున్న చర్చ్ ప్రీస్టుల్ని షూట్ చేసి చంపడం చూశాడు. ఆ గొడవల మూలంగా తన ఎడ్యుకేషన్ ఆగిపోయింది. ఆ తర్వాత కుర్రాడు ప్రీస్ట్గా మారిపోయాడు. 30 ఏళ్ల వయసులో జీసస్ కోసం పెద్ద క్యాథీడ్రల్ కట్టాలని నిర్ణయించుకున్నాడు. వారసత్వంగా తనకు వచ్చిన స్థలంలో తను ఒక్కడే ఆ క్యాథీడ్రల్ కట్టడం మొదలుపెట్టాడు. చదువుకోకపోయినా ఒక ఆర్కిటెక్ట్కి ఎన్ని తెలివితేటలు ఉంటాయో అన్ని తెలివితేటలు ఉన్నాయి. ఎవరి సహాయం లేకుండా కట్టడం మొదలెట్టాడు. అతని ఇంట్రెస్ట్ చూసి కొన్ని కన్స్ట్రక్షన్ కంపెనీలు ఐరన్ అవి హెల్ప్ చేశారు. అలాగే రీసైకిల్డ్ మెటీరియల్స్ అవి వాడుతూ డబ్బు లేకపోయినా కడుతూనే వచ్చాడు. అక్కడే పడుకుంటాడు, అదే ఇల్లు. అలా కట్టడం మొదలుపెట్టి 65 ఏళ్ళు అయింది. ఆ కుర్రాడికి ఇప్పుడు 95 ఏళ్ళు వచ్చాయి. ఇంకా కడుతూనే ఉన్నాడు. ఆల్మోస్ట్ ఫినిషింగ్ వచ్చింది. ఓ 10 ఏళ్ల క్రితం అతని గురించి తెలుసుకున్నా. ఎలాగైనా అతను చూడాలని 2 ఏళ్ల క్రితం బయలుదేరి మాడ్రిడ్ వెళ్ళాను. ఎయిర్పోర్ట్ నుండి ట్యాక్సీ తీసుకొని 3 అవర్స్ జర్నీ చేసి ఒక పల్లెటూరులో ఉంటే అక్కడికి వెళ్ళా. పెద్ద క్యాథీడ్రల్. మెల్లిగా లోపలికి వెళ్ళా. ఇట్స్ హ్యూజ్. నాకు మతిపోయింది. 40 మీటర్స్ హైట్లో ఒక పెద్ద డోమ్ కట్టాడు ఒక్కడే. ఎలాంటి క్రేన్స్ కూడా వాడకుండా అంత పెద్ద డోమ్ కట్టడం మాటలు కాదు. పిన్ డ్రాప్ సైలెన్స్ అక్కడ. ఈ డాన్ జస్టో ఎక్కడున్నాడా అని అటు ఇటు చూసా, కనిపించలే. హలో అని పిలిచా. దూరంగా ఒక్కడే ఏదో పని చేసుకుంటున్నాడు. అతని డ్రెస్ చూసి గుర్తుపెట్టా. ఎందుకంటే 90 ఏళ్ళుగా ఒకటే డ్రెస్ వేసుకుంటాడు. బికాస్ హీజ్ అ మాంక్. మళ్ళీ పిలిచా. నా వైపు చూశాడు. నేను చెయ్యి ఊపాను. నన్ను చూడగానే ఎక్స్ప్రెషన్ మారిపోయింది. ఎవడరా నువ్వు, లోపలికి ఎందుకు వచ్చావు, గెట్ అవుట్ అని స్పానిష్లో అరుస్తున్నాడు.